కొత్తగూడెం జిల్లా జేఏసీ నాయకులు ఇవాళ భద్రాద్రి జిల్లా హెడ్ క్వార్టర్ లో లంబాడీలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ లంబాడి ప్రజానికం తెలంగాణ నలుమూలల నుంచి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇచ్చేసి ఇవాళ శాంతియుతమైనటువంటి ర్యాలీ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి, ఇవాళ ఏదైతే మేము చట్టబద్దంగా 1950 నాడే సుగాలి పేరిట ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా మద్రాస్ రాష్ట్రంలో మేము చేర్చబడినటువంటి సుగాలిలే బంజారాలు లంబాడలని చెప్పేసి తేల్చినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే కొంతమంది అడ్డదారిలో దొడ్డిదారిలో ఇవాళ ఎస్టీ జాబితాలో చేర్చాలని కొంతమంది అభియోగము నిందలేస్తా ఉన్నారు. ఇది తప్పు, ముమ్మాటికి తప్పు. ఇవాళ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏరియా రిమూవల్ యాక్ట్ ప్రకారం మా యొక్క బంజారా బిడ్డలని 1976లో ఎస్టీ జాబితాలో చేర్చి మమ్మల్ని పూర్తి అవకాశాలు ఇస్తూ ఇవాళ ఏదైతే ఇచ్చిన రిజర్వేషన్ మీద తప్పుదో పట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారో అది కూడా రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ పొగడ కోసం, ఓటమి భయంతో చేస్తా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులకు మరి వ్యతిరేకంగా ఇవాళ మేము శాంతియుత ర్యాలీని మేము ఏర్పాటు చేశాం. ఇవాళ మేము ఏదైతే కొంతమంది నాయకులు గిరిజన తెగల్లో ఇవాళ లంబాడి తెగల్లో గిరిజన తెగల్లో చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో అది మీరు మానుకోండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ బంజారా పక్షాన ఉంది అని ఇవాళ మొన్ననే ఇవాళ ఉన్నటువంటి బంజారా ఎమ్మెల్యేలందరూ కూడా మొత్తం కూడా సీఎం దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చుని మరి ఇవాళ మేము ఖచ్చితంగా ఏదైతే ఇందిరాగాంధీ గారు మిమ్మల్ని ఎస్టీలో చేర్చిన విషయాన్ని మాకందరికీ తెలుసు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాము, మేము ఖచ్చితంగా మీ పక్షాన్ని చెప్పిన మాటని మేము స్వాగతిస్తా ఉన్నాము. కానీ ఇవాళ మా మీద ఉన్నటువంటి నెపాన్ని మీరు తొలగించాల్సిన అవసరం ఉంది. బంజారా సమాజానికి బహిరంగంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇవాళ రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇవాళ రాజ్యాంగబద్దంగా ఎవరైతే చేర్చబడినటువంటి ట్రైబల్ విషయంలో ఇవాళ లంబాడి విషయంలో మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు డైరెక్షన్ ఇచ్చి మా యొక్క అంశాన్ని మా యొక్క అవకాశాన్ని మీరు ఖచ్చితంగా ప్రజల ముందు చెప్పాలని మేము మీడియా ముఖంగా చెబుతూ మేము ఇంకో మాట చెప్పదలుచుకున్నాం. ఇవాళ మీ వాటా మీరు తీసుకోండి, మా వాటా మాకు ఇవ్వండి, అంతే తప్ప గిరిజనుల మధ్య అనైక్యతను సృష్టించి ఇప్పటికే మనం జీవో నెంబర్ 3ని పోగొట్టుకున్నాం. మళ్ళీ ఇవాళ ఇదే అనైక్యతను మనం కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఇవాళ డీలిమిటేషన్ జరగబోతా ఉంది. డీలిమిటేషన్ లో మనకు అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చిన్న ప్రాంతం ఏజెన్సీ ప్రాంతంలో మనకి యొక్క హక్కుల్ని కాలరాసి